ఈ రోజు చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్లో ఆత్మీయ సమావేశం అనేది ఒక పెద్ద మొత్తం ప్రోగ్రామ్ జరుగుతుంది. మీ పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు. మీ పిల్లల క్లాస్ లో మీరు కూర్చోవడం, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం, ఎప్పటికొచ్చి ఏ గవర్నమెంట్ లేని విధంగా ఈ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? బాగానే ఫీల్ అవుతున్నాం. బాగా చదువుతున్నారు. ఆ టీచర్ కూడా చెప్పారు పాపలు ఎలా చదువుతున్నారు, మీరు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఫుడ్ లో ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పారు అన్నమాట. ఎట్లా ఉంది మేడం ఈ గవర్నమెంట్ వచ్చిందా? పిల్లలకి మధ్యాహ్నం కూడా భోజనాలు కూడా సన్నబియ్యం పెడుతున్నారు, చెక్కీలు పెడుతున్నారు. బాగుందంట, బాగుంది. సన్నబియ్యం అదే ఏంటంటారు బిర్యానీ వేస్తున్నారంట, బాగుంది అన్నారు. అంబలు కూడా ఇస్తున్నారంట, బాగుందని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలకి చదువు విషయంలో గానీ యూనిఫామ్ గానీ ఎట్లా ఉంది? బాగుందండి, బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, యూనిఫామ్స్ కూడా బాగున్నాయి. అలా ఉంది, ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది. బ్యాగ్స్ నచ్చినాయి నాకైతే. టోటల్ గా అయితే ఈ గవర్నమెంట్ నమ్మకం ఉందా? మీ పిల్లలు ఇంకా బాగా చదువుతారు ఈ గవర్నమెంట్ వస్తే? నమ్మకం ఉంది. మొత్తం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ లో టాకింగ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు బాగా అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా టీచర్లు కూడా ఓన్లీ ఇంగ్లీష్ లోనే టాకింగ్ చేయమన్నారు. చేస్తే వాళ్ళు కూడా మాకు అదే ప్రైవేట్ స్కూల్లో చదివించలేదన్న ఫీలింగ్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించినందుకు బాగుంది అనిపిస్తుంది. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వరు? డబ్బులు కలిసి వస్తున్నాయా? ఫీజులు కట్టకుండానే మా పిల్లలకే డబ్బులు వేశారు కదా, సంతోషంగా. ఒకరికి వేశారు కదా, ఇప్పుడు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. అది కూడా ఇన్ టైమ్ లో వేశారు, చెప్పిన టైం కి వేశారు కదా. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకుంది కదండి, నిలబెట్టుకుంటారు. ఇంకా అలాగే టోటల్ గా అయితే చంద్రబాబు పరిపాలన బాగుందండి. ప్రస్తుతానికి మరి బాగానే ఉంది, నిలబెట్టారు కదా, మాకు అదే సంతోషం. గవర్నమెంట్ స్కూల్లోని ఆత్మీయ సమావేశం అనే ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అంటే పిల్లలు, టీచర్స్, ఆ పేరెంట్స్ అందరు కలిసి కూర్చునే విధంగా ఉంటారు. ఎట్లా ఉంది సార్? చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం. ఒకేసారి ఒకే టైంలోనే అన్ని స్కూల్లో జరిగేలాగా ఏర్పాటు చేయడం అనేది ఒక రికార్డు. ఈ రికార్డు మళ్ళీ ఎవరు తీసేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి స్టూడెంట్, పేరెంట్ కలిసి పనిచేసే కార్యక్రమం అనేది పెట్టారు. ఇది చాలా బాగుంది. సార్ ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే మధ్యాహ్నం భోజనం విషయంలో గానీ, బుక్స్ విషయంలో గానీ, యూనిఫామ్ విషయంలో గానీ ఎట్లా ఉంది? భోజన వ్యవస్థ అయితే చాలాగా మెరుగుపడింది. మరి డ్రెస్ అయితే మార్చారు, రంగు చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉన్నది. విద్యార్థులు కూడా ఆనందంగా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఆ బుక్స్ గానీ, ఆ బ్యాగ్ గానీ ఇవ్వడం, ఈ రంగు బాగా నచ్చిందని చెప్పడం జరిగింది. బాగా ఉన్నది. సార్ ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇన్ టైమ్ లో వేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. ఎంతమంది ఉంటే అంతమందికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి పడింది. ఎక్కడో ఒకరిద్దరికి తప్పితే అది కూడా ఒక నెల లోపల ఏ కారణం చేత అనేది చూసి మళ్ళీ వాళ్ళకి తల్లికి వందనం పడడం జరిగింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. అప్పుడు ఒకరికే వచ్చింది కానీ ఎంతమంది ఉంటే అంతమంది కానీ ఈ కార్యక్రమంలో ప్రభుత్వం బాగా అనుసరిస్తుంది. టోటల్ అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారా సార్? మీ పిల్లల భవిష్యత్తులో మెరుగుపడే అవకాశం బాగా ఉన్నది. టీచర్స్ కూడా మంచి టీచర్స్. ఇప్పుడు ఈ స్కూల్ అయితే చూసుకుంటే ఇప్పుడు దాకా స్పోర్ట్స్ అనేది లేదు, మంచి స్పోర్ట్స్ టీచర్స్ వచ్చారు. బాగా పొద్దు నుంచి అందరికి స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేసి ఆటపాటలతోనే, అన్నిటితోనే, అన్ని సబ్జెక్టులోనే ముందుగా ఉండేలాగా చేస్తున్నారు. ఈ రోజు ఆత్మీయ సమావేశం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమం పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పిల్లలతో కలిసి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంది. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. నా చిన్నతనంలోని గవర్నమెంట్ స్కూల్ అనే చదివిదాన్ని నేను. నా గవర్నమెంట్ స్కూల్ గుర్తొచ్చింది. చాలా ఆనందంగా కూడా ఉంది. తర్వాత ఇక్కడ టీచర్స్ కూడా, నాకు టీచర్స్, అందరు పేరెంట్స్ అందరూ కలిసి చేయడం నాకు చాలా బాగుంది సార్. ప్రత్యేకంగా ఈ స్కూల్లోని చదువు విషయంలో గానీ, ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం విషయంలో గానీ చాలా శ్రద్ధ చూపిస్తున్నారు అంటున్నారు. దీని మీద ఎట్లా ఉంది? భోజనం బాగుంది సార్. ముందు ఒకసారి మేము టేస్ట్ చేసాము, బాగా చాలా బాగుంది. ఇలాగే ముందు ఒకసారి ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ లో మేము టేస్ట్ చేసి వెళ్ళాము. చాలా బాగుంది. అప్పుడు ఏదో మళ్ళీ వచ్చినప్పుడు ప్రాబ్లం చెప్పమన్నారు, చెప్పాము. ఫుడ్ మార్చారట. బాబుని అడుగుతాను ప్రతిసారి ఏం ఫుడ్ పెడుతున్నారు, ఏటి పెడుతున్నారు అంటే బాబు చెప్తాడు. ఒకసారి చారు పెట్టారని, పప్పు పెట్టారని, సాంబార్ పెట్టారని చెప్తాడు. వింటాను. ప్రతిదీ స్కూల్ నుంచి రాగానే అడుగుతాను బాబుని. యూనిఫామ్ కూడా చాలా బాగుందండి, కలర్ బాగుంది. చదువుతూ ఈ యూనిఫామ్ వేసుకుని వెళ్ళొస్తే ప్రతి ఒక్కరు ఏంటంటున్నారంటే ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత పిల్లలు బాగా కనిపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్లా కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల్లాగా ఉన్నారు. బాగుంది, చాలా బాగుంది అని చాలా మంది పేరెంట్స్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం? అప్పుడు అమ్మఒడి ఉంది,
తల్లికి వందనం ఎంత మందికి ఉంటే అంత మందికి వేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్? బానే ఉందండి. తల్లికి వందనం నాకు ఇద్దరు పిల్లలకి పడింది. పాప ఇంటర్ సెకండరీ చదువుతుంది, బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు పిల్లలకి పడింది. చాలా బాగా చేస్తున్నారు సార్. ఈ గవర్నమెంట్ బాగుందమ్మా. బాగుంది సార్, బాగుంది సార్. మీటింగ్ ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలతో గానీ టీచర్లతో ఇవన్నీ మాట్లాడటం చేయటం బాగుంటుంది. ఇప్పుడున్నంతగా లేదు సార్ ప్రభుత్వం. ఇప్పుడు మారిన కాడి నుంచి ఫుడ్ అయినా ఏదైనా చాలా బాగుంది. అసలు యూనిఫామ్ చూస్తే ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగా మా పిల్లలు వెళ్తుంటే చాలా ఘనంగా ఉంది సార్. తల్లి వందనం పడిందమ్మా? పడింది సార్, మా 3 పిల్లలకి పడ్డాయి. ఇప్పుడు మీకు 3 పిల్లలకి పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్కూల్ తెరిస్తే యూనిఫామ్ కుట్టించాలన్నా ఏమన్నా కొనాలన్నా చాలా భయపడం. కానీ ప్రభుత్వం మారిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు వేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. అన్నిటికీ చాలా ఉపయోగపడ్డాయి ఆ టైంలో వేసిన కానీ. అంటే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ కి నేనేం చెప్పగలనంటే నా వైపు నుంచి చాలా కృతజ్ఞతలు చెప్పగలను సార్. ఇంకా ఇలాంటి ప్రోగ్రాం కమ్ చేయడం వల్ల చాలా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారండి. దీనికి నిజంగా నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలని చెప్పొచ్చు. ఇటువంటి అంటే మాకు మా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇంకోటి టీచర్స్ కానీ వాళ్ళతో మేము ఎలాగ ఉండాలి అంటే వాళ్ళు మేము ఒక శక్తి ఉంటే పిల్లలు కూడా మా పిల్లోడని ఏదైనా చెప్పడానికి ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చేయడం చాలా మంచిది. నారా లోకేష్ ధన్యవాదాలు చెప్పొచ్చండి. అంటే సార్ ఇప్పుడు ఫుడ్ విషయంలో మీ పిల్లలు ఏమని చెప్తున్నారు? ఫుడ్ అయితే సూపర్ అండి. పిల్లలు అయితే నేను ఫస్ట్ అయితే నా పిల్లలు చైతన్య స్కూల్ అండి. ఫస్ట్ ఫుడ్ అయితే నేను తిన్నాను అన్న వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఫుడ్ తింటారు. ఆత్మీయ సమావేశం గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎందుకన్నా? ఎందుకంటే వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుస్తుంది కదా మాకు. ఫుడ్ కూడా బాగుంటుంది. పోయినసారి కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు కూడా నేను క్యారేజీ కట్టట్లు ఇక్కడే తింటున్నారు. నేను క్యారేజీ కట్టేదాన్ని. తల్లికి వందనం ఇద్దరికి పడింది. డ్రెస్ గానీ బుక్స్ గానీ చాలా బాగున్నాయి. అసలు మాకైతే నచ్చింది. ఆ డ్రెస్ మీద ఈ డ్రెస్ బాగా నచ్చింది. మాకంతా బానే ఉందండి. తల్లికి వందనం పడ్డది, గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. ఆయన అన్నట్టుగా అన్ని చేస్తున్నారు. పిల్లల గారు స్కూల్లో గారు అభివృద్ధి బాగుంది. ఇది వరకు భోజనం మీద ఇప్పుడు బాగుంటుంది భోజనం గారు. లేదు ఒక్కోసారి అంతా బాగానే ఉంటుంది, అలాగేం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక గారు చాలా బాగా చేస్తున్నారు. అది అందుకని చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఒక పిల్లలకి వేస్తే ఇంకో పిల్లలకి మేము అప్పు చేసుకోవాలి. అందుకే ఇద్దరు పిల్లలకి వేస్తున్నారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. పరిపాలన కానీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఓకే సార్, బానే ఉంది. యాక్చువల్లీ అంటే ఇంకా మాకు అమ్మఒడి ఇద్దరు పిల్లలకి వచ్చింది. అంటే అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందనం మారింది కాబట్టి ఇద్దరు పిల్లలకి వచ్చింది. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి మాకు. ప్రెసెంట్ అయితే ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉందండి. 1 month అయ్యింది ఇప్పటి వరకు, కానీ బాగానే చదువుతున్నారు పిల్లలు, పర్లేదు. యూనిఫామ్ కూడా చేంజ్ అయింది పిల్లలకి, బాగానే ఉంది. డబ్బులు పడటంతో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు జరగలేదు కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు మాకు గ్యాస్ నుంచి రిటర్న్ వచ్చిన డబ్బులు అయితే లేవు, ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం హ్యాపీగానే ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, కానీ వచ్చింది. అందరూ మాటిస్తారు కానీ చేయాల్సిన వాళ్ళు కొంతమంది వరకే చేయగలరు. సో అది ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ రోడ్లు కానీ అభివృద్ధి కానీ? రోడ్లన్నీ చాలా బాగున్నాయి. రోడ్లన్నీ అయితే చాలా బాగున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా బాగున్నాయి. ఇంతకుముందు బస్ ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. విజయవాడ వెళ్ళాలంటే అసలు చాలా గందరగోళ పరిస్థితి. ఇప్పుడు రోడ్లన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే, లా అండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఎవరైనా అన్యాయం చేసినా వెంటనే వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నారు. గంజాయి కూడా చాలా ఇంతకుముందు అయితే విలేజ్ లో కూడా గంజాయి పాకింది. ఇప్పుడు చాలా అరికట్టారు, చాలా బాగుంది. కోట ప్రభుత్వం అయితే శాంతి భద్రతలు అయినా, రోడ్ల విషయంలో అయినా, అన్ని విషయంలో అన్ని రంగాలు చాలా బాగుంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కొంతమందికి అందలేదు, వాళ్ళకు కూడా మళ్ళీ సెకండ్ విడతలో ఇస్తున్నారు. అందరికి అర్హత ఉన్న ప్రతి తల్లిదండ్రులకి ఇస్తున్నారు. గతంలో ఒకరికే ఇచ్చేవారు కదా సార్? ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు కదా? గతంలో ఒకరికే ఇచ్చి ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు లాస్ లో ఉన్నా సరే అందరికి మాట ఇచ్చిన ప్రకారంగా అందరికి తల్లిదండ్రులందరికీ బాగానే ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, కోతులు అంటే నరుకుతాను, ఇలాంటి మాటలన్నీ సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అది ఆయన అంత భ్రమ అండి. మళ్ళీ వస్తారు అనుకోవడం ఆయన కళ.
ఇప్పుడు ప్రజలందరూ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో చాలా బాగా చూశారు, అన్ని రంగాల్లో బాగా చూశారు. మళ్ళీ ఆయనగా ఓటేస్తారు అనుకోవడం చాలా తప్పు. ఇంకా ఆయన రారు అని నేను అనుకుంటున్నాను. టోటల్ గా అయితే ఈ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. ప్రజలందరూ పూర్తిగా నమ్మకం ఉంది. ఆయన ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఆయన వచ్చాక రాష్ట్రం బాగుంది, అభివృద్ధి పరిగెడుతుంది, రాజధాని వస్తుంది, అన్ని వస్తున్నాయి, మెట్రో ట్రైన్లు వస్తున్నాయి, అన్ని ఇంకా ఇదేదని చెప్పలే, అన్ని బాగున్నాయి.